టెర్రస్ గార్డెన్ వర్క్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యి ఇవాళ టెర్రస్ గార్డెన్లో నేనైతే మొక్కలకి మల్టీ మిక్చర్ ఫెర్టిలైజర్ని అయితే తయారు చేశాను అనమాట. ఉన్నాయో చూపిస్తున్నాను. అలాగే అవి వేసిన తర్వాత ఆ మొక్కలు ఎలా ఉన్నాయో కూడా మీకు వీడియో అయితే చూపించడం జరుగుతుంది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే మనం తినేటటువంటి స్వీట్స్ చూసారా, ఇదైతే పైన అన్ని రకాల తొక్కలు, అన్ని రకాల కూరగాయలు, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 3, 2, 1. Let us start the video. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహోత అండి. ఇవాళ అయితే నేను మీకు టెర్రస్ గార్డెన్ వర్క్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యి ఇవాళ టెర్రస్ గార్డెన్లో నేనైతే మొక్కలకి మల్టీ మిక్చర్ ఫెర్టిలైజర్ని అయితే తయారు చేశాను అనమాట. సో మల్టీ మిక్చర్ ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేశాను, ఏమేమి వేసాను అందులో అనేది మీరు ఈ వీడియోలో చూస్తూ, అలాగే ఈ మల్టీ మిక్చర్ ఫెర్టిలైజర్ వల్ల మొక్కలకి ఎంత ఉపయోగం జరుగుతుందో కూడా మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను, అలాగే అవి వేసిన తర్వాత ఆ మొక్కలు ఎలా ఉన్నాయో కూడా మీకు వీడియో అయితే చూపించడం జరుగుతుంది. సో అందువల్ల అయితే చూడండి. రండి, ఇప్పుడు మనం ఆ మల్టీ మిక్చర్ ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే నేను ఫెర్టిలైజర్ తయారు చేయడం కోసము ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే మనం తినేటటువంటి స్వీట్స్ చూసారా, ఇదైతే పైన మీకు కనపడుతున్నది లడ్డు. అలాగే ఏదైనా సరే మనం ఇంట్లో తీసుకునేటువంటి కిచెన్ వేస్ట్ అంతా కూడా నేను ఒక డబ్బాలో వేసి 1 వీక్ నుంచి అయితే వీటిని నేను ఫర్మెంటేషన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ ఫర్మెంటేషన్ చేసినటువంటి ఈ లిక్విడ్ని అయితే నేను మొత్తం మిక్స్ 1 లీటర్కి 15 లీటర్ నుంచి 20 లీటర్ల వరకు మామూలు నీళ్ళు కలిపి అయితే నేను మొక్కలకి పిచికారీ అయితే చేయబోతున్నాను. సో ముందుగా అయితే మనం వీలైతే మీకు ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మీరు మిక్చర్ చేసి పేస్ట్లా కలిపేయచ్చు. లేదంటే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటి అన్నిటినీ తీసేసి ఆ నీటిని మాత్రమే కూడా మనము ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఇవి మొక్కలు పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ నేను తీసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులో నుంచి ఈ తొక్కలన్నిటినీ నేను తీసేస్తున్నాను. చూడండి, అన్ని రకాల తొక్కలు, అన్ని రకాల కూరగాయలు, బనానా, అలాగే ఇందులో అయితే నోని ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయండి. నోని ఫ్రూట్స్ తెచ్చి మనం ఇంట్లో నోని ఫ్రూట్ జ్యూస్ తయారు చేసాము. సో ఆ నోని ఫ్రూట్ని కూడా మనమైతే ఇక్కడ ఫెర్టిలైజర్ కింద వాడడం అయితే జరిగిందనమాట. సో ఏవైనా కూడా పర్లేదండి, మనం ఇక్కడ మల్టీ మిక్చర్గా మనం వేస్తున్నాం కాబట్టి చూసారా, కాఫీ పౌడర్లు అన్నీ ఇందులో ఉంటాయి. చూడండి, లడ్డూలు, అలాగే మన నోని ఫ్రూట్స్ ఇవన్నీ. ఇప్పుడు తీసేసిన ఈ తొక్కలన్నిటినీ కూడా మనము మళ్ళీ కంపోస్ట్లో వేసేసుకుంటే మళ్ళీ మొక్కలు అయితే వచ్చేస్తాయి. లేదా ఇది మళ్ళీ మనకు కుళ్ళి ఇదిగా తయారైపోతుంది అనమాట, కంపోస్ట్లా తయారైపోతుంది. బట్ నేనైతే ఇప్పుడు ఇందులో నోని ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి, విత్తనాలు ఎక్కువ ఉన్నాయి. చూస్తాను ఇది. అంతే అండి. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని మనం మొత్తం మిక్స్ చేసి ఒక 2 లీటర్ల నీటిని అయితే ఈ 20 లీటర్ల డబ్బాలో వేస్తున్నాను. 1, 2. సో ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్కి మామూలు నీళ్ళు మిక్స్ చేసి మొక్కలకి పిచికారీ చేయాలి. చూసారు కదా, 20 లీటర్ల వరకు మనం నీటిని మిక్స్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఈ నీటిని మన మొక్కలకి వేసేసుకుందాం. మనం ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత మన మొక్కలన్నీ పాడైపోయాయి కదండి. సో వాటిని మళ్ళీ రీజనరేట్ చేసి రీడెవలప్మెంట్ చేయడం కోసమే నా ఈ పాట్లన్నీ అనమాట. సో ఇప్పుడైతే ఈ మొక్కలు చూడండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇది వేసిన తర్వాత ఎలా ఉన్నాయో మొక్కలు చూపిస్తాను.
ఇది మల్లి మొక్క. మల్టీ మిక్చర్ ఫెర్టిలైజర్ వాడిన తర్వాత 15 రోజులకి మన మల్లి చెట్టు చూసారా ఎంతలా పోసిందో. పువ్వులు బాగా పుయ్యాలన్నా, ఆకులు ఫ్రెష్గా మనకు మొక్కలు నిగనిగలాడుతూ ఉండాలన్నా కూడా మనము అప్పుడప్పుడు 15-20 రోజులకు ఒకసారి ఈ మల్టీ మిక్చర్ ఫెర్టిలైజర్ని మనం వేసుకోవడం వల్ల మొక్కలు అయితే చాలా హెల్తీగా అయితే ఉంటాయండి. సో దీనికి కాలంతో పని లేదు. చూడండి అన్ని మొక్కలు ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి. బిఫోర్లో మీరు షార్ట్లో కనుక చూస్తే నా మొక్కలన్నీ పాడైపోయాయి అని ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. అప్పటి మొక్కలకి ఇప్పుడు మొక్కలకి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈ తేడా అనేది కనబడుతుంది. సో నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.